హాయ్ అందరికీ శుభోదయం. మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అండ్ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది వర్క్ లోడ్ మరియు హెల్త్వి పర్సనల్ టైం ఇలా అన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు వచ్చి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎంత మనం స్ట్రెచ్ అవ్వగలము, ఎంత అవ్వలేము అనేది చూసుకోవడానికి. అందులో అడాప్టబిలిటీ అంటే మార్పుని ఆ, ఎంకరేజ్ చేసుకోవడం, మనం మారుతూ మన మనని మనం హెల్ప్ చేసుకోవడం అనేది నిన్న చూసాం. సో ఇవాళ వచ్చి సైకలాజికల్ డిఫ్యూజన్ అనే ఇంపార్టెంట్ టాపిక్ మీకు చెప్తాను అనమాట. సో ఇదైతే నాకు పర్సనల్గా చాలా చాలా యూజ్ అయింది. అండ్ దీనివల్ల చాలా ఉపయోగాలు జరిగాయి, చాలా మార్పులు వచ్చాయి నాలో. అందుకని ఇది కంపల్సరీగా షేర్ చేయాలి అని అనిపించింది నాకు. సో అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూషన్ అంటే ఏంటది మనం అర్థం చేసుకోవాలి. సో డిఫ్యూషన్ అనేది ఏంటి అని చెప్పే ముందర మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ వల్ల మీకు క్లారిటీ చాలా వస్తుంది డిఫ్యూషన్ అంటే ఏంటి అనేది. అందరికీ మనకు తామర పువ్వు తెలుసు. ఆ తామర పువ్వు చెట్టు ఎక్కడ ఉంటది? బురదలో ఉంటుంది. ఆ బురద ఎప్పుడైనా తామరాకు కంటిందా? లేదు. ఆ ఆ చెట్టు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుంది. ఆకులు నీళ్ళపై తేలుతూ ఉంటాయి, నీళ్లు పడుతూ ఉంటాయి, బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఆ నీళ్లు ఆ ఆకుని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తున్నాయా? దాని గ్రోత్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? లేదు. సో దాని పని అది చేసుకుంటుంది, దీని పని ఇది చేసుకుంటూ ఉంది. అంటే మనము ప్రకృతి వల్ల నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మనము మారుతూ ప్రతి దానికి అనుగుణంగా పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మన పని మనం చేసుకుంటూ, చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన పని మనం చేసుకుంటూ, మన కాన్ఫిడెన్స్ మనం పెట్టుకొని, ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే, తామరాకు నీళ్ళలాగా మన ఫీలింగ్స్, మన ఫీలింగ్స్ కాదు కానీ థాట్స్, మన ఆలోచనలు మనము సపరేట్గా ఉండాలి. ఒక సిచ్యువేషన్ గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వారం నుంచి నా ఫ్రెండ్ కాల్ చేయలేదు. అప్పుడు నాకు ఏవేవో ఆలోచనలు వస్తాయి. నేనేమన్నా ఆమెను హర్ట్ చేశానా? లేకపోతే తనకు కొత్త ఫ్రెండ్ దొరికిందా? లేదా తను మాట్లాడొద్దు అనుకుందా? అలా రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. ఆ ఆలోచన వరకు వచ్చినట్టు వదిలేస్తే మనకేం ఎఫెక్ట్ అవ్వదు. మళ్ళీ తనకి మనం ఒక వారం తర్వాత కాల్ చేసినా మనకేం అనిపించదు. కానీ ఆ థాట్స్‌కి మనం అటాచ్ అయిపోయి, అమ్మో! నిజంగానే నా ఫ్రెండ్ హర్ట్ అయిపోయింది. అమ్మో! నిజంగానే తనకు కొత్త ఫ్రెండ్ దొరికిపోయింది అని మనం గాని ఆలోచించామనుకోండి, అది చాలా కష్టపెడుతుంది మన మనసుని. మనం అందరం కూడా ఇంపర్ఫెక్టే. ఎవ్వరూ పర్ఫెక్ట్‌గా లేరు. ఎప్పుడు చూడు మారుతూనే ఉంటుంది. ఏం మారుతది? పరిస్థితులైతే ఎప్పుడు మారుతూనే ఉంటాయి. మరి మనం కూడా ఒక ఉల్లిపాయను పొర తీసినట్టుగా మన ఆత్మకు చుట్టుకున్న పనికిరాని వాల్యూస్, పనికిరాని అలవాట్లు, పనికిరాని నమ్మకాలు మనం తీసేయాలి. ఆ ఆత్మ చుట్టూ ఉన్న ఈ ఆలోచనలు కానీ మనం పనికిరానివన్నీ తీసేసామనుకోండి, అప్పుడు పరమాత్మ అంటే అందరికన్నా పెద్ద ఆత్మ అక్కడి నుంచే కదా మనం వస్తూ ఉన్నాము. ఒక్కొక్క ఆత్మ రూపంలో మనము భూమి మీదకి వస్తున్నాం. సో ఆ పరమాత్మతో మనకు అలైన్మెంట్, అంటే అది ఎంత చెక్కు చెదరని ఆత్మో, మనం కూడా అలా ఏదొచ్చినా చలించకుండా, భయం పడకుండా ఉండి మనం సాధించగలుగుతాం అన్నమాట. సో ఈ సైకలాజికల్ డిఫ్యూషన్ అనేది ఏంటో మీకు అర్థమైంది. ఆ టెక్నిక్ ఏంటి? అలా మనము అటాచ్ అవ్వకూడదు వాటికి అంటే ఏం చెయ్యాలి అనేది మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో.
అయితే దానికన్నా ముందు నాకు పర్సనల్‌గా అది ఎలా యూజ్ అయిందనేది మీకు చెప్తాను. సో థాట్ అట్‌లీస్ట్ మీకు నమ్మకం కుదురుతుంది. ఓకే. ట్రయల్ అయ్యిందిది. ఊరికే డైరెక్ట్‌గా ఏమి తన వీడియో షేర్ చేయట్లేదు. షీ వెంట్ త్రూ ఇట్ అనేది మీకు నమ్మకం కుదరాలి. సో నాకు ఒక డిఫికల్ట్ టెనెంట్ ఒక రెంట్ ఆవిడ చాలా 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 సతాయించింది నన్ను. ఒక 2 మంత్సో, 2½ మంత్సే ఉంది కానీ మా ఇంట్లో. బట్ తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే నరకం చూయించింది నాకు. మరి సైకలాజికల్ డిఫ్యూషన్ ఎలా పనిచేసింది ఆ సిచ్యువేషన్‌లో? నేను ఎప్పటి వరకైతే తన మాటలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అది నిజమని నమ్మి ఫీల్ అవుతూ ఉన్నానో అప్పటి వరకు నన్ను తను బాధ పెట్టగలిగింది. బట్ ఏ నిమిషానైతే నేను తను చెప్పే మాటలు మాటలుగానే తీసుకొని వాటిని నా ఫీలింగ్స్‌కి అటాచ్ చేయకుండా నిజాలేంటి అని తెలుసుకొని దాని రకంగా నేను ప్రవర్తించినప్పుడు నాకు ఆమె కలిగించేది అంత బాధగా అనిపించలేదు. సో, అది ఎలా చేశాను? ఆ బాధగా అనిపించకపోవడానికి నేనేం చేశాను? ఎప్పుడైతే నాకు ఆమె చెప్పింది నిజము, నన్ను బాధపెట్టే విషయము అని అనిపించిందో, అది ఒక పేపర్ మీద రాసేసి, దాన్ని కొంచెం అనలైజ్ చేసుకునేదాన్ని. అది నిజమేనా? కాదా? నేను ఫీల్ అవుతున్నానా? లేపోతే నిజంగానే అలా నన్ను ఫీల్ చేయడానికి తను అలా చెప్తుందా? ఏంటి అనేది కొంచెం అనలైజ్ చేసుకునేదాన్ని. అనలైజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఆన్సర్ వస్తది మనకి. మన మైండ్‌లోనే అన్నీ ఉంటాయి గాబట్టి, నా మైండ్ నాకు ఆన్సర్ ఇచ్చేసేది. ఇచ్చిన తర్వాత నేనప్పుడు దాన్ని ఓకే. ఇది కారణం కాబట్టి, ఈ కారణంని నేను రిలీజ్ చేసేయాలి అని చెప్పేసి మైండ్‌లో ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ గానీ, ఆ పర్టిక్యులర్ ఫీలింగ్ కానీ నేను డిలీట్ చేసేసుకునేదాన్ని. కళ్ళు మూసేసుకొని ఆ థాట్‌ని ఓకే. నువ్వు ఇంకా నన్ను సతాయించలేవు. నువ్వు అసలు ఇక్కడ ఉండట్లేదు నా మైండ్‌లో అని చెప్పుకొని ఒక 3, 4 టైమ్స్ చెప్పేసుకొని మామూలుగా నా పని నేను చేసేసుకునేదాన్ని. సో, ఈ రైటింగ్ అనేది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. మీకు రాయడం రాకపోతే గనక ఫోన్‌లోనో ఎక్కడ గోడతో అయినా సరే మాట్లాడండి. నాకిలా అనిపిస్తుంది ఏంటి అనేసి ఎవరో ఒకళ్ళు వినాలి కాబట్టి మీరు ఒక వస్తువుతో గానీ మీకు దగ్గర వాళ్ళతో గానీ అది పర్సనల్ అయితే ఎవరితో షేర్ చేయలేకపోతే చెప్తున్నా కదా! గోడతో గానీ మాట్లాడేసి దాన్ని బయటికి వదిలేయండి. వదిలేసేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కాస్త పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ సైకలాజికల్ డిఫ్యూషన్ అనేది ఇలా వర్క్ చేస్తది. అండ్ బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఏ సిట్యుయేషన్ అయినా చక్కగా డీల్ చేసుకోగలుగుతారు. అండ్ పర్సనల్ గ్రోత్ సూపర్‌గా జరుగుతుంది మీకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Have a good day.